ఈ విధియ మన అనుబంధాలని బాంధవ్యాలని బాగా దగ్గరికి తీసుకొస్తుందమ్మా. మన అనుబంధ బాంధవ్యాలన్నిటినీ కూడా, అంటే సాధారణంగా అన్నా చెల్లెళ్ళ ప్రేమ, పుట్టింటితోటి ఉండేటటువంటి అనుబంధం, దీన్నంతా నిలబెడుతుంది. ఎంత స్త్రీ ఎక్కడ ఉన్నా, అత్తగారింట్లో ఎన్ని భోగభాగ్యాలు సుఖాలు ఉన్నా, 1,00,000 రూపాయల చీర అత్తగారింట్లో ఉన్న 500 రూపాయల చీర అమ్మ గనక పెడితే పుట్టింటి నుంచి వస్తే మురిసిపోయి కట్టుకుంటారు కదా. కాబట్టి ఈ అనుబంధాలని చాలా జాగ్రత్తగా పెడుతుంది. ఈ రోజుని భగినీ హస్త భోజనము అని కూడా అంటారు. ఉదయాన్నే లేవాలి, చక్కగా స్నానం చేయాలి. కార్తీక స్నానం మనం చెప్పుకున్నాం. దీపారాధన చేసుకోవాలి. పరమేశ్వరుడు యొక్క లేదు విష్ణుమూర్తి యొక్క మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవుణ్ణి పూజించండి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్తారు. కాబట్టి అన్నీ చేరాల్సిన చోటికే చేరతాయి. కాబట్టి శ్రద్ధగా భక్తితో భగవంతుణ్ణి అర్చించండి. అంతా అయిపోయిన తర్వాత ఇవాళ నక్తం ఉండేవాళ్ళైతే రాత్రిపూట అక్కైనా చెల్లెలైనా ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయాలి. దీన్నే భగినీ హస్త భోజనం అంటారు. కాబట్టి అత్తగారింట్లో ఉన్న అక్క యొక్క లేదు చెల్లెల యొక్క బాగోగులు చూసినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆవిడ చేతి మీదుగా వంట చేయించుకోవాలి. లేదు అక్కైనా మన ఇంటికి వచ్చి వంట చేసి పెట్టచ్చు, చెల్లెలైనా వంట చేసి పెట్టచ్చు. దీనిని భగినీ హస్త భోజనము అంటారు. ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పాపం యమున ఎప్పుడూ యముణ్ణి పిలుస్తూ ఉండేది. యముడి యొక్క సోదరే యమున. యమునా నది మనందరికీ తెలుసు కదా. ఆ యమున ఎప్పుడూ యముణ్ణి యమధర్మరాజుని ఆహ్వానం చేస్తూ ఉండేది. చెల్లెలు ఎప్పుడు పిలిచినా ఈయనకి ఎన్ని కార్యక్రమాలు ఉంటాయండి, మనం చేసే పాపాలకి ఆయనకి ఎంత హడావుడిగా ఉంటుంది నరకలోకంలో. అయినా సరే ఒక్క సందర్భంలో ఆయన వీలు చేసుకొని ఇన్నిసార్లు పిలుస్తోంది అని చిత్రగుప్తుడు పరివారంతో సహా యమున ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పటికి యమున చాలా సంతోషించి అన్నగారిని పూజించి, చిత్రగుప్తుడిని పూజించి, పరివారాన్నంతా పూజించి అందరికీ సుష్టుగా భోజనం పెట్టి ఆనందంగా తృప్తిపరిచింది. తృప్తిపడ్డ అన్న ఊరుకుంటాడా? ఏం కావాలో కోరుకోమ్మా అన్నాడు. ఏం లేదన్నయ్య, ఇవాళ నువ్వు మా ఇంటికి వచ్చావు భోజనానికి. ఈ రోజున ఏ అన్నైనా సరే, ఏ తమ్ముడైనా సరే, అక్క చెల్లి తన యొక్క సోదరి ఇంటికి వెళ్ళి భోజనం గనక చేస్తే దీనిని చాలా విశేషమైనటువంటి ఫలం వాళ్ళకి రావాలి. వాళ్ళ ఆరోగ్యంతో ఉండాలి. అన్న తమ్ముడు ఎవరెవరు చెల్లి అక్క చేతిలో భోజనం చేశారో వాళ్ళు బాగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి. వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి అని ఆశీర్వదించు. యమ బాధలు వాళ్ళకు ఉండకూడదు. అంటే నీ లోకంలో బాధలు ఉండకూడదు. చూడండి, చెల్లింటికో అక్కింటికో వెళ్ళి భోజనం చేస్తే పైన యముడి యొక్క బాధల నుంచి మనం తప్పించుకోగలం. ఇలా కుటుంబాన్ని కలిపేటటువంటి పండగ ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ విధియ నాడు వస్తుంది. కాబట్టి దీన్ని భగినీ హస్త భోజనం అంటారు. చక్కగా దీపారాధనలు చేసుకొని చెల్లెల దగ్గర అన్ని విధాలుగా ఆనందంగా అక్క దగ్గర భోజనం చేయాలి. దీనికి చాలా విశేషంగా మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి ఆ ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళందరూ, ఈ కరోనా కాలం మనకు తెలుసు, ఆరోగ్యం కావాలి అనుకునేవాళ్ళు, ఆయుష్మంతులై ఉండాలి అనుకునేవాళ్ళు అక్క కానీ చెల్లి కానీ వంట చేస్తే ఈ కార్తీక మాసంలో భోజనం చేయండి. మీ ఆరోగ్యానికి ఢోకా లేకుండా ఆనందంగా ఉంటారు.